హే హాయ్. యా గుడ్ మార్నింగ్ నేను ఇప్పుడే నిద్ర లేచినా. అవును నిన్నేదో స్టోరీ పెట్టినావు. ఏదో సినిమా పోయినా అనకొండ సినిమా. ఏదో అనకొండ సినిమా అంత బాగుంది సినిమా. అందులో 2 అనకొండాలు ఉన్నాయి. ఒక అనకొండ చచ్చిపోయింది అని ఇంకొక అనకొండ తెస్తారు. ఆ ఇంకొక అనకొండ పెద్దగా ఉంటది, దాన్ని చంపుతారు. కానీ ఆ చంపింది ఎట్లా చంపుతారో నేను మర్చిపోయినా. అట్లా అనకొండ ఎట్లుందో నీకు ఎట్లా చచ్చిపోయింది తెలియదు. ఏమో ఆ, నాకు గుర్తులేదు. అంటే చూసిన, పోయి కూర్చున్నా, టికెట్ ఉంది నా కాడ, కానీ గుర్తులేదు సినిమా నాకు. ఇది ఎప్పుడు జరగలేదే. మరి సినిమా ఎందుకు అంటే కానీ లాస్ట్కి చచ్చిపోతుంది. అంటే న్యూ ఇయర్ కదా, కొంచెం లోపల మంది వేసిన. సినిమా తాగేవాడు సినిమా కూతాడరా. ఇట్లా చచ్చిపోయిందో గుర్తు రావట్లేదు. అంటే మా ఫ్రెండ్ గాడు అన్నాడు, పిలిచిండు. వి హ్యాడ్ డ్రింకింగ్ పార్టీ. వెళ్ళిన తర్వాత Meanwhile, ఐఎమ్ నాట్ తాగబోతుంది. అరే ఇప్పుడు నేను ఇది ఎక్కి పోతే కేజీఎఫ్ పోతానారా? అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అంటే ఐ ఆల్సో బి రాకీ బాయ్. అరే కానీ నువ్వు చూసరా, యు మీన్ ఐ కెన్ సిట్ రైట్, పోయి కూర్చొని ఎల్ డొరాడో కేజీఎఫ్. ఫ్లాష్ మ్యాన్ అంటే ఎవడరాడు. మరి ఎవడో ఫ్లాష్ మ్యాన్ అన్నాడు రా. ఐఎమ్ నియర్ ఐ డోంట్ నో వేరే. నాకు వాడు నచ్చాడు రా. వాడు నాకు వచ్చాడు. వాడికి నేను సామ్సంగ్ ఫోన్ అమ్మలే అని చెప్పి అన్న బాధతో వాడు నన్ను అమ్మని ఫిక్స్ అయింది. ఏంద్రా ఇది కాళ్ళకి ఇట్లా గుద్దింది. ఓ నేను ట్రాక్టర్ కాడున్నా. హూస్ దిస్ ట్రాక్టర్? అరే ఏదో సినిమాలా సోను సుద్దు నోట్లా ఇది పెడతారు చూడు, ఈ పైపు పెట్టి ఎవరు ఫోన్ చేస్తున్నారు, బాయ్ గోయింగ్ ఫర్ అ మూవీ. అంత బాగానే ఉంది సినిమా. నాకు నచ్చలేదు ఎందుకో. పోయినా వాళ్ళు ఏదో సినిమా తీస్తారన్నాడు అనకొండ మీద. పోతే వాళ్ళు నిజంగానే అనకొండ చూసిరు. ఆ తర్వాత అనకొండ వీళ్ళ మీద అటాక్ చేస్తుంది. వీళ్ళు బాంబులు వేస్తారు. తర్వాత అనకొండ ముక్కలుగా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అట్లా కుదురుతుంది రే? సినిమా పేరే అనకొండరా. అనకొండ ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి? అనకొండ ఎట్లా చచ్చిపోయిందని సినిమా కావచ్చు. అనకొండ చచ్చిపోయింది గుర్తులేదా? ఇది ఎవడని చూసి నవ్వుతాడు రా. మరి సినిమా ఎందుకు పోయినట్రా నువ్వు? ఎందుకు పోయినవు రా సినిమాకి? మరి అనకొండ ముక్కలై ఇదైతుంది. ఆ తర్వాత వాళ్ళు అనకొండ చచ్చిపోయింది అంటారు, దాన్ని సినిమా తీస్తారు, రిలీజ్ చేస్తారు, హిట్ అవుతుంది. కానీ అనకొండ వాళ్ళు అంటే అనకొండ ఈజ్ ఓన్డ్ బై సోనీ అంటారు. అయితే అఫీషియల్ సోనీ రైట్స్ తోని ఒకడు పోతే వాళ్ళు చచ్చిపోతారు అందరూ. అనకొండ వాళ్ళని మింగేస్తారు, వీళ్ళు సినిమా తీస్తారు. నాకు అర్థం కాలే. ఆ తర్వాత ఇంటికి వచ్చేసిన. నిజంగా నీకు గుర్తే లేదా ఏమి? ఏంద్రా నువ్వు ఇట్లున్నావు? న్యూ ఇయర్ అని చెప్పి తప్పదాగి పోయి సినిమా చూసినావు, గుర్తు రాలే ఇంకా. అది కాదురా, ఇప్పుడు అనకొండ సినిమా పోయేదే అనకొండ కోసం. అనకొండ చచ్చిపోయింది ఎట్లా? అది అసలు ఇప్పుడు అది ఎట్లా చచ్చిపోయిందో కూడా గుర్తులేదా? కాదు అంతా కాదు కానీ అనకొండ ఎట్లా చచ్చిపోయింది? అరే నువ్వు ఎందుకు చూసినట్రా మరి సినిమా? నేను తాగి ఎన్నో సినిమాలు చూసిన. నేను తాగి మహారాజా చూసిన, తాగి జిమ్ఖానా చూసిన, రకరకాల సినిమాలు చూసిన. కానీ దీని అమ్మ అనకొండ సినిమా చూసి అది ఎట్లా చచ్చిపోతా మర్చిపోయినా. అంత పెద్ద అనకొండ ఎట్లా ముక్కలైంది? ఎట్లా చచ్చిపోయిందిరా అది? వాళ్ళు ఏదో బాంబులు పెట్టి చంపుతారు. ఇవాళ మళ్ళీ ఒకసారి ఆ సినిమా పోయి చూడాలి. బాగాలేదు బట్ చూస్తా. మేబీ 2025 వరస్ట్ మూవీ అయి ఉండొచ్చేమో ఇది. ఎనీవేస్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి సంవత్సరం కింద సంవత్సరం లాగా ఉంటుంది, ఏమీ తేడా ఉండదు. నేను పుట్టినప్పటి నుంచి ఇది చూస్తున్నా. కానీ మీరు ఒకవేళ ఈ సంవత్సరం కొత్తగా ఉంటుందని మీకు అలాంటి అపోహలు ఉంటే అది మీ కర్మ. హ్యాపీ న్యూ ఇయర్ ఎనీవే.